నమస్తే అండి. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు ఓటింగ్ ఆర్డర్ గురించి ఫ్రైడే ఎపిసోడ్ గురించి చెప్పుకుందాం. సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాను. ముందుగా ఒక లైక్ కొట్టండి. ఫ్రైడే ఎపిసోడ్లో ప్రేరణ హస్బెండ్ వచ్చారు. గార్డెన్ ఏరియాలో డేట్ అయితే ఏర్పాటు చేశారు బిగ్ బాస్. శ్రీపాద ప్రేరణకు చాలా రొమాంటిక్ కపుల్. వీళ్ళిద్దరూ చాలా క్యూట్గా ఉన్నారు. శ్రీపాద ప్రేరణకు కొన్ని సజెషన్స్ అయితే పక్కాగా ఇచ్చారు. నువ్వు వంటగదిలో నుండి బయటకు వచ్చేయి. నామినేషన్స్ చేశాక ఆ విషయాన్ని అక్కడితో వదిలేయి. దాని మనసులోకి తీసుకోకు. కలిసి ఆడకు. ఇండివిజువల్ గేమ్ ఆడేయని చెప్పారు. ఇక్కడితో ప్రేరణ వంటగది నుండి బయటకు వస్తుందేమో చూద్దాం. హౌస్లో యాష్మి విష్ణుప్రియ మధ్య గౌతమ్ గురించి డిస్కషన్స్ అయితే జరిగాయి. గౌతమ్కి ఎందుకో ఓట్స్ పడుతున్నాయని అనుకున్నారు. తలకు రెడ్ టవల్ ఎందుకు కట్టుకున్నాడు? నెక్స్ట్ సీతాఫలాల విషయం కూడా ఓటింగ్కి కారణమని అనుకున్నారు. టవల్ కట్టుకుంటే వీళ్ళకేంటి నొప్పి? లాస్ట్ సీజన్లో కూడా గౌతమ్ రెడ్ టవల్ కట్టుకున్నాడు. బ్యాక్ పిచ్చింగ్ వద్దమ్మా అంటే మానరు. ఫ్రైడే మొత్తం నిఖిల్ గౌతమ్ డల్గా కనిపించారు. మెగా చీఫ్ టాస్క్లో అవినాష్ గెలిచి మళ్ళీ మెగా చీఫ్ అయ్యాడు. అదేంటో ఒక చిన్న టాస్కే మెగా చీఫా? ఎనీవే అవినాష్ని కాపాడాలి. దానికి స్కెచ్ వేస్తారని అనుకున్నదే కదా. కానీ ఈ గేమ్ అవినాషే గెలిచాడు. అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు కదా. మరి మెగా చీఫ్ ఈ వారం ఇమ్యూనిటీ ఇవ్వదు. నెక్స్ట్ వీక్ సేవ్ అవుతాడు. ఈ వారం నబీల్ ఎవిక్షన్ పాస్ సేవ్ చేస్తాడా, లేక తేజ్ని ఏమైనా డేంజర్ జోన్లో పడతాడా చెప్పలేం. ఏమైనా జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో. పృథ్వీ కోసమే ఆడి కంటెంట్ ఇచ్చే విష్ణుప్రియని తీస్తారా? చూద్దాం. ఈ ఒక్కరోజే కదా ఉంది. యాజ్ యూజువల్గా ఓటింగ్ ఆర్డర్ టాప్లో గౌతమ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో యాష్మి గౌడ ఉంది. ఈవిడికి ప్రేరణ ఓట్స్ 100% పడుతున్నాయి. ఆడకపోయినా ఆడేవాళ్ళ పక్కన కూర్చుంటే ఇదే లాభం. థర్డ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. నాకెందుకో తేజ ముందు నిజంగా చాలా ఎమోషనల్గా ఏడ్చాడు. కానీ మదర్ వచ్చాక కాన్ఫిడెంట్గా వస్తుంది మదర్ అనే ఫీల్ కనిపించింది. స్వీట్స్ తెస్తే వాళ్ళ మదర్ తేజ దాచుకున్నాడని రోహిణి నైట్ డిస్కషన్స్లో అంటుంది. ఎనీవే ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి నిఖిల్ ఓట్స్ టర్న్ అవుతున్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్లోనే ఉన్నారు. సాటర్డే అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యేది తెలిసిపోతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.